రకరకాలుగా అది మీడియా ఉండొచ్చు. బతుకమ్మ కుంట విషయానికి వస్తే Yeah. దాన్ని కబ్జా చేసిన వ్యక్తి లేకుంటే కంట్రోల్లో పెట్టుకున్న వ్యక్తి బీఆర్ఎస్ నేత ఒక అతను. అతను కోర్టు నుంచి కూడా ఆర్డర్ ఉంది, అందుకోసం ఆయన టార్గెట్ చేసి బతుకమ్మ కుంట కూల్చారని ఒక విమర్శ. అది దాన్ని నేను తప్పు పట్టట్లేదు. Yeah. కోర్టు ఆర్డర్ ఉంది, అతనికి ఏదో సేల్ డీడ్ చేసుకోలేదు, సంథింగ్ అలా ఏదో ఉంది, కానీ మొత్తానికి బీఆర్ఎస్ నేత అక్కడ కబ్జా చేసింది అనేది అయితే ఓపెన్. అతను ఎడ్ల సుధాకర్ రెడ్డి అని సుధాకర్ రెడ్డి, కరెక్ట్. అయితే అదొకటి. ఇప్పుడు మీకు ఒక విజువల్ చూపిస్తాను నేను. ఇది అయినాక రెండింటికి మీరు ఇవ్వండి రిప్లై. ఇది 2 days బ్యాక్ మీరు కూల్చింది. ఇది దాదాపు 300 ఎకరాల పైగా మీరు అక్కడ సెట్ చేసి వచ్చారు, కూల్చేశారు, మొత్తం ఆక్యుపైలు అన్ని తీసేశారు, తొలగించారు. ఇక్కడ చూస్తే అవి పెట్టుకుంది మళ్ళీ ఎవరైతే మీరు కూల్చి వచ్చారో దాని ఒక ఎమ్మెల్యే అని చెప్తున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యే. లీగల్ గా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. అది ఇక్కడ ఎడ్ల సుధాకర్ రెడ్డిది పూర్తిగా కూల్చేసి బతుకమ్మ కుంటను మంచిగా చేశామని చెప్పారు. మీరు కూల్చొచ్చిన వెంటనే అతను మళ్ళీ బ్లూ షీట్స్ వేసుకుంటున్నాడు అక్కడ. ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రూలింగ్ పార్టీ అయినా కానీ వెళ్ళి కూల్చామనేది ఫస్ట్ మీరు గుర్తించున్నారు ఖచ్చితంగా. సో దాన్ని బట్టి హైడ్రా మీరు ఎలా పనిచేస్తుందని అర్థమవుతుంది. అవును, రూలింగ్ పార్టీ అయినా కానీ కూడా అతను అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా అతను మళ్ళీ షీట్లు వేస్తున్నాడు. చెప్పేది దాన్ని కూడా చెప్తాను జరిగింది ఏంటో కూడా. రూలింగ్ పార్టీ అయినా కానీ కూడా అతనికి వాట్ ఎవర్ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే అయినా కానీ ఓవర్ అయినా కానీ కూడా అక్కడ ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేకుండా దాన్ని డెమాలిష్ చేసాము. సో దాంట్లో మీకు అర్థమైపోవాలి హైడ్రా పనితీరు ఎలా ఉంటుంది. ఒకవేళ మీరు అనేటట్టే మీరు అన్నారు అది బీఆర్ఎస్ వాళ్ళని చేస్తున్నారు అన్నప్పుడు ఇది మనం వదిలేయాలి కదా, వదలలేదు కదా, కూల్చాం. రైట్. అది September 21st రోజు చేసాం. September 22nd మధ్యాహ్నం దాకా మొత్తం అది జరిగింది, అయిపోయింది మధ్యాహ్నం. అదేది వాళ్ళు ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి హైడ్రా నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకున్నారు. కోర్సివ్ యాక్షన్ చేయకూడదని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఇమీడియట్గా మా మీద తీసుకొచ్చినప్పుడు మేము వెంటనే ఆగి ఈ టైంలో ఆయన ఫెన్సింగ్ వేసుకున్నాడు. మేము దాని మీద కూడా కోర్టులో మేము వాదించాము, చేసాం. ఇది బయటకు తెలియదు మీడియాలో. అది మేము వాదించి అది అక్కడ స్టేటస్ కోని వైలేట్ చేస్తున్నారంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలన్న. సో న్యాచురల్గా స్టేటస్ కో అనేది ఇప్పుడు మెయింటైన్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. అంటే ఫర్దర్గా అంటే ఇప్పుడు అక్కడ ఇష్యూ ఈజ్ నాట్ ఫెన్సింగ్ అనేది మేము అక్కడ తీసాం, మళ్ళీ అతను ఫెన్సింగ్ ఇప్పుడు స్టేటస్ కో మెయింటైన్ చేయాలంటే ఫర్దర్గా ఎటువంటి దానికి పర్మిషన్స్ కానీ అన్నింటిలో కూడా అడ్డంకులు అవుతాయి, న్యాచురల్ అడ్డంకులు అవుతాయి. అయితే నేను అనేది ఏంటంటే అతను అధికార పార్టీ సపోర్టరా ఎమ్మెల్యేనా ఆ స్థాయి అతను కాబట్టి స్టేటస్ కో కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటుంటాడు. ఇంకొంతమంది వాళ్ళు ఏం చేయలేరు కదా పేదలు కొన్ని ప్లేసుల్లో. ఇప్పుడు ఉదాహరణకు దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేని. మీపై చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి వస్తే రంగనాథన్ అసలు అనే రకంగా మాట్లాడారు మొదట్లో. ఒకటే అప్పుడు మేము ఏదో పార్క్ దాంట్లో జూబ్లీహిల్స్ లో నందగిరి లేఅవుట్ ఏదో ఉంది, అప్పుడు అక్కడ కొంత దీని మీద చేసినప్పుడు అది పార్క్ దాని వాళ్ళ తరఫున వచ్చి నిలబడ్డాడు. దట్ వాస్ ఇది 2024 అరౌండ్ జూన్ జూలై ఆ టైంలో, జూలైలోనండి. జూలై అనుకుంటా ఆ టైంలో ఉంది. సో అప్పుడు మాకు కూడా కొంత అప్రోచ్లో క్లారిటీ లేకుండింది. సో వెళ్ళే కొద్దీ అంటే ఫస్ట్ 1-2 months కొంత మేము ఏది అప్రోచ్లో ఏది తీసుకోవాల్సిన ఒక లైన్ ఏముంది, పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటి, పాలసీ ఆఫ్ హైడ్రా ఏంటి, ఇవన్నీ అనేది కొంత మాకు కూడా క్లారిటీ లేకుండా. సో న్యాచురల్గా వీ వెంట్ హెడ్ విత్ డిమాలిషన్స్. అది తప్పైనా కానీ కూడా డిమాలిషన్స్ వెళ్ళాం. బట్ వెళ్ళే కొద్దీ మాకు అర్థమైంది ఏంటంటే కొన్ని ప్రాక్టికాలిటీస్ పాలసీస్ ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇవి ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్స్ 4-5 ఏళ్ళు అయి ఉంటాయి తీసుకొని. వేల మంది ఆల్రెడీ డబ్బులు కట్టున్నారు అక్కడ. కట్టి ఆల్రెడీ వాళ్ళు లక్షలు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకోండి, మీకు అక్కడ ₹1,00,00,000 ఖర్చు. మీరు డౌన్ పేమెంట్ 50 లక్షలు ఇచ్చి మీరు బుక్ చేసుకొని ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు 10,000 మంది ఉన్నారనమాట పైన ఉన్నోళ్ళు. అంటే అంతా 5,000 కోట్ల పైన మనీ ఇట్లా స్ట్రక్ అయింది. రేపు మేము కూలిస్తే కనుక ఇట్లాంటి వాటిలో ఎక్కడన్నా చెరువుల్లో ఉందనో లేదా ఇదని కూలిస్తే ఈ డబ్బులు ఎవరు రిటర్న్ చేస్తాడు? చేయలేడు. అందుకోసం గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చిన వాటికి ఏమైనా ఉంటే కనుక దాని జోలికి హైడ్రా వెళ్ళకూడదు అనేది చాలా కష్టంగా అది ఒక మీటింగ్లో తీసుకోవడం జరిగింది. ఆ పాలసీకి అనుగుణంగానే మేము కూడా వర్క్ చేస్తున్నాము. గతంలో ఎవరైనా పర్మిషన్ తీసుకుని ఉంటే కనుక అది అంటే ఉత్తి రియల్ ఎస్టేట్ ఫర్మ్స్కి ఎందుకు చేయాలని అంటారు. కాసేపు రియల్ ఎస్టేట్ అంటారు, ఆ వెంచర్ చాలా మంది ఇల్లులు కూడా మరి చాలా మంది ఇల్లులు కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా మీరు అన్నట్టు కామన్ పీపుల్ రియల్ ఎస్టేట్ ఎందుకు టార్గెట్ చేయాలంటున్నారు. రియల్ ఎస్టేట్ ఈ కంపెనీ నా కంపెనీ ఎందుకు టార్గెట్ చేయాలి? చాలా మంది ఇల్లులు కూడా కట్టారు. మరి ఆ లెక్కన ఏది ఎఫ్టీఏలో కట్టిన ఇల్లులు ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు వదిలేయాలి? రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలనే మాట కూడా నెక్స్ట్ వాళ్ళే అంటున్నారు. వాళ్ళ మాటల్లో మీటింగ్లో వచ్చినప్పుడు
రియల్ ఎస్టేట్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మరి మాతో అంటే రంగనాథ్ గారు అంటే ముందు అనుకున్నారా ఆ పర్మిషన్ తీసుకొని కట్టినా సరే FTL లో ఉంటే కూల్చి పడేయాలని? ఎగ్జాక్ట్లీ నేను ఫస్ట్ ఇనిషియల్ గా మీకు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి సోదరుడిది కూడా ఉందని మార్కింగ్ చేశారని అప్పట్లో ఇనిషియల్ గా అది దట్ వాస్ దేర్ అంటే అది అంటే దాని FTL లో ఇంకా ఫైనలైజ్ కాలేదు బేసికల్ గా అప్పుడు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ నుంచి ఇచ్చారు. బట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలా చేస్తే గనక లక్షలాది వేలాది ఇల్లులు మనకి దుర్గం చెరువు దాంట్లో చాలా ఉన్నాయి కదా గవర్నమెంట్ ఆఫీసెస్, ఈవెన్ మీ ఆఫీస్ కూడా అందులోనే FTL లో ఉందని వచ్చింది మాది సాగర్ పక్కన. అంటే కొంచెం లేదు కానీ మన నాలా మీద ఉన్నది, నాలా పైన ఉన్నది. సో ఇది ఎప్పుడో 1960s లో కాబట్టి దాన్ని కూర్చోలేదు కదా. ఇప్పుడు సెక్రటేరియట్ కూడా ఇది ఉన్నది. సో ఇట్లా రకరకాలుగా మీరు జోలికి వెళ్ళలేము కూడా అంటే ఇవన్నీ పాతది. ఇప్పుడు అందుకోసం గవర్నమెంట్ మాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఫస్ట్ 1-2 months తర్వాత రూల్ అంటే రూల్ అనేటట్టు పోయిన తర్వాత గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక ఏం చేయాలి అంటే ఒక ప్రాక్టికల్గా ఇప్పుడు హైడ్రా కొత్తగా వచ్చేసి సడన్గా July 18th 2024 వచ్చేసి మొత్తం మీరు ఏది పాత అన్ని తీసేస్తామంటే కనుక కాదు కదా, జనాలందరూ అప్పుడు అడ్లెత్తిపోయినారు. అప్పుడు అందుకోసం ఒక పాలసీ తీసుకున్నారు. హైడ్రా పాలసీలో గవర్నమెంట్ ఏదైతే కనుక మాకు ఇచ్చిందో దాంట్లో ఆల్రెడీ యాజ్ ఆన్ July 18th ముందు పర్మిషన్స్ వచ్చి ఉంటే కనుక వాటి జోలికి హైడ్రా వెళ్ళదు, చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది. సో అన్లెస్ అండ్ అంటిల్ అది చాలా సీరియస్ ప్రాబ్లం అయ్యి వేరే వాళ్ళకి అయితే కనుక పర్మిషన్ క్యాన్సిల్ చేయించుకొని వెళ్తుంది అనమాట. ఓకే, ఒకటి మీరు గతంలో నాకు ఇంటర్వ్యూలో అంటే మొదట్లో July August లో మనం మాట్లాడాం, మీరు హైడ్రా కమిషనర్ అయిన కొత్తలో అప్పుడు చెప్పింది కొంతమంది అధికారులు లేకుంటే కింది స్థాయి సిబ్బంది ఇల్లీగల్ గా పర్మిషన్స్ ఇచ్చారు, దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నామే అన్నారు. అంటే అలా ఇల్లీగల్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నదా అని ఏం చేస్తారు? ఎవరినైనా ఇల్లీగల్ ఇచ్చినట్టు గుర్తించారా? చాలా మంది మీద రిపోర్ట్స్ పెట్టాము, చాలా మందికి డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేశారు, చాలా జరిగినాయి. ఇప్పుడు కూడా మన గాజుల రామారావు కూడా మేము ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నాం, మొత్తం సమగ్రమైన రిపోర్ట్, దానికి ఎవరెవరు ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ అని ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం గవర్నమెంట్కి.